కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటివలే కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటేందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. దేవుడు ఈ మాటలను మనందరి ఆత్మల ప్రయోజనంగా మార్చునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని, ప్రభువా మీరు మాతో మాట్లాడండి అని అందరూ పరలోక సింహాసనం వైపు చూద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమగల నీ పాదాల చెంత నీ మాటలను ధ్యానిస్తూ నిన్ను ఆరాధిస్తూ మరికొన్ని గంటలు మీ సన్నిధిని అనుభవించే మరో మహాభాగ్యం ఈ పునరుద్ధానపు ఆరాధనా దినం మాకు అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాను. నీ దాసులతో సంఘంతో నిష్ప్రయోజకుడను బలహీనుడను నేను కూడా ఉండే భాగ్యం నాకు ఇచ్చారు. పాడుకున్నాం ప్రభువా. ఈ సమయంలో నీ వాక్కు దగ్గరకు వస్తున్నాము. మీరు మాతో మాట్లాడండి. ఈ మాటల యొక్క భావము మా బ్రతుకులలో అధికారము కలిగి గొప్ప కార్యాలు చేయడానికి కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, నేను సూటిగా ఒక చిన్న వర్తమానం, ఎందుకంటే చాలా పెద్ద కార్యక్రమం ఉంది కనుక మీతో నేను ప్రస్తావన చేయాలనుకుంటున్నాను. ఈ 6-7 వచనాలలో ప్రారంభపు మాట, ద వెరీ బిగినింగ్ వర్డ్ కావున అని ఉంది. కావున, అందుచేత, కాబట్టి ఇలాంటి కంజక్షన్ వర్డ్స్ అంటారు. అలాంటి మాటలు కనబడినప్పుడు దాని వెనకాల ఏదో ఓ పెద్ద సంగతి ఉందని మనం అర్థం చేసుకోవాలి. అలా చదవగలిగినప్పుడు బైబిల్ గ్రంథంలో లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మనకు అర్థం అవుతాయి. కావున అని చెప్పి క్రిందన ఒక 6 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు పౌలు గారు. ఆ 6 ఇన్స్ట్రక్షన్స్ నేను చెప్పే ముందు ఈ కావున అనే 3 అక్షరాల మాటకున్న భావాన్ని మీదున్న 5 వచనాల్లో జ్ఞాపకం చేస్తాను. కావున అంటే ఇలా చేస్తే మీకు కలిగే ప్రయోజనం ఇది అని చెప్పే ఉద్దేశంతో ఈ మాట చెప్పాడు. ఏమిటా ఉద్దేశం అంటే 2వ వచనాన్ని మీరు చూస్తే, తెలుసుకొనగోరుచున్నాను అతకబడి నెంబర్ 1 సంపూర్ణమైన గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. ఎవరైతే దీన్ని వెంబడించి నడుస్తారో వారు ప్రభువును గూర్చిన పరిపూర్ణ అవగాహనలోనికి వస్తారు. దానివలన సకలైశ్వర్యాన్ని కలిగి ఉంటారు. ఏమైశ్వర్యం? సకలైశ్వర్యం అంటే మీకు తెలుసా? హిందూ వొకాబులరీలో, టెర్మినాలజీలో అష్టైశ్వర్యాలు అంటారు. విన్నారు ఎప్పుడైనా? అవి ఏంటో మీకు ఏమైనా తెలుసా? ఇప్పుడు చెప్పడానికి టైం లేదు, నాకు వాట్సాప్ పెట్టండి తెలిస్తే. ఏమండి అష్టైశ్వర్యాలు? 8 రకాల ఐశ్వర్యాలు అంటే ఏంటి? అష్టదరిద్రాలు అంటారు. 8 దరిద్రాలు అంటే ఏంటి మీకు తెలుసా? అలాగే ఇక్కడ సకల ఐశ్వర్యం అంటే 8 కాదు. ఇక ఏ రకమైన ఐశ్వర్యం ఉంటే మనుషుడు సంతోషపడతాడో అన్ని రకాల ఐశ్వర్యాలు కలిగిన వారై, క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై, మీ హృదయములలో ఆదరణ పొందవలనని దేవునికి స్తోత్రం చెప్పండి. మీ జీవితాల్లో 3 రకాల ప్రయోజనాలు మీరు పొందాలని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు పౌలు గారు. కొలస్సీ సంఘము ఎఫెఫ్రా అనే దైవజనుడు ప్రారంభించాడు. కొలస్సీ సంఘాన్ని పౌలు గారు ప్రత్యక్షంగా చూడలేదు. వాళ్ళ కోసం ఉత్తరాలు రాసి పంపేవాడు. అయినా వాళ్ళ భక్తి, వాళ్ళ విశ్వాసాన్ని అర్థం చేసుకున్న పౌలు గారు వారిని ఎగ్జార్ట్ చేస్తూ, మీరు ఆదరణ పొందాలి, ఐశ్వర్యాన్ని పొందాలి, గ్రహింపును పొందాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఎందుకు? యేసుక్రీస్తును స్పష్టంగా అర్థం చేసుకుంటే 3వ వచనంలో చెప్తాడు, బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఆయనలో ఉన్నాయి. ఆయన మీకు అర్థమైతే ఆయనలో ఉన్నవన్నీ మీ సొంతం అయిపోతాయని చెప్తున్నాడు. అందుకని మీరు విశ్వాసముందు స్థిరులుగా ఉండడము చూసి ఆనందిస్తానని 5వ వచనంలో చెప్పాడు. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి యోగ్యమైన ప్రవర్తనను
క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి. ఈ మాటలన్నీ వరుసగా పెట్టుకుంటే యోగ్యమైన ప్రవర్తన అంటే పుట్నోట్స్లో ఏముంది? యుద్ధ సన్నద్ధులై, అంటే మీరు యుద్ధము చేయడానికి చాలినంత సామర్థ్యము గలవారుగా ఉండడం చూసి ఆనందిస్తున్నాను. శరీరరీతిగా మీకు దూరంగానే ఉన్నాను, ఎప్పుడు మీకు దగ్గరగా రాలేదు, అయినా మిమ్మల్ని నేను చూస్తున్నాను ఆత్మలో అని చాలా పెద్ద సంగతులు చెప్పాడు. వీటన్నిటిని మనసులో పెట్టుకుంటే మీరు స్థిర విశ్వాసం గలవారై ఉండాలి. యుద్ధమునకు సిద్ధపడి, అంటే ఎవరితో యుద్ధము? అపవాదితోనూ సకల లోక సంబంధులైనటువంటి అంధకార దురాత్మల సమూహాలతోనూ మీ శరీరముతోనూ యుద్ధము చేసి మీరు గెలిచేవారిగా ఉండాలి అని, మీరు విక్టోరియస్ లైఫ్, జయ జీవితాన్ని జీవించాలని, మీ విశ్వాసం స్థిరంగా ఉండాలని, మీరు ఆదరణ పొందాలని, సకల ఐశ్వర్యాన్ని పొందాలని, యేసును స్పష్టంగా గ్రహించాలని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఇవన్నీ జరగాలంటే మనం చదువుకున్న 7-8 వచనాలు కావునంటే ఇంత జరగాలి. కాబట్టి మళ్ళా ఒకదాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. మీరు గ్రహింపులోనికి రావాలి కాబట్టి, ఆదరణ పొందాలి కాబట్టి, సకలైశ్వర్యాన్ని అనుభవించాలి కాబట్టి, స్థిరబుద్ధి గలవారుగా ఉండాలి కాబట్టి, స్థిర విశ్వాసంతో ఉండాలి కాబట్టి, ఇవన్నీ మీకు జరగాలంటే మీరేం చేయాలి? ఇక్కడ 6 విషయాలు చెప్పాడు. ఇది ఎవరి కోసం చెప్పిన మాటలు? అక్షరార్థంగా కొలస్సీ సంఘానికి, ఆధ్యాత్మికంగా మనందరికీ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు మనం పర్సనలైజ్ చేసుకుందాం. నాకు పౌలు గారు ప్రభు వలన చెప్పిన మాటలు ఇవి. ఇలా చెప్పుకోండి, నాతో పౌలు గారు ప్రభు ఆత్మచేత ఈ మాటలు నాకు చెప్పారు. ఇప్పుడు నీతో చెప్పే మాటలు నువ్వేమని మనసులో పెట్టుకోవాలి అంటే, నీ భక్తి జీవితం బలంగా ఉండాలంటే, ఆరాధన చేస్తున్న నీ జీవితం దీవెనకరంగా ఉండాలంటే, యేసుతో నడుస్తున్న నీ జీవితం ప్రయోజనకరంగా ఉండాలంటే, యూ షుడ్ హ్యావ్ టు ప్రాక్టీస్ దీస్ 6 థింగ్స్. ఇక్కడ ఉన్న 6 సంగతులను అభ్యాసము చేసేవారం కావాలి. మీరు చూస్తే కనబడవు, నేను చూపిస్తాను. 6 సంగతులు ఏంటి? మొట్టమొదటగా 6వ వచనం చూడండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా, నెంబర్ 1, వేరుపారిన వారై. 6 విషయాలు చెప్తాను కదా. మొదటి మాట ఏంటి? వేరుపారిన వారై. వేరుపారిన అనే మాట దేనికి సంబంధించింది? ఎవరు చెప్తారు? వేరుపారడం అనే మాట ఏంటి? ఏరుపారడం కాదు. ఏరుపారడం అంటే నది ప్రవహించడం. వేరు పడడం అంటే సెపరేట్ అయిపోవడం. వేరు పారడం అంటే మీరు చెప్పండి, ఎవరు చెప్తారు? ఎవరైనా ఒక చెయ్యి అలా పై చూపించి గట్టిగా చెప్పండి. మీరు చెప్తే నేను నేర్చేసుకుంటానేనా? మీరేం భయపడదు, నేనేం నేర్చుకోను. వేరు పారడం అనగా చెట్టును సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. వేరు పారడం అనగా ద ట్రీ, ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ రూట్ సెషన్స్. వేరులు నేలలోనికి బలంగా పాతుకుపోతే దాన్ని వేరు పారడం అంటారు. చిన్న మొక్క వేసినప్పుడు మనం ఇలా లాగేయచ్చు, ఒకటే వేరు ఉంటుంది. దానికి 10 ఆకులు వచ్చిన తర్వాత లాగితే కింద 4-5 వేర్లు ఉంటాయి. అది కొంచెం 4-5 కొమ్మలు వచ్చిన తర్వాత లాగాల్సి వస్తే అని లాగాలి మనం. ఎందుకు? అది రాదు. లోపల దాని వేర్లు, తల్లి వేరు, సైన్స్ స్టూడెంట్స్ చెప్పండి, పిల్ల వేర్లు, తర్వాత పీచు వేర్లు. పిల్ల పీచు అంటారు చూసారా? పిల్ల పీచు అంటే అర్థం ఏంటి? పిల్ల అంటే తెలుసు, పీచు అంటే ఏంటి? ఆ పిల్లల వలన వచ్చేటువంటి ఆనందాలు, సంతోషాలు, చిరాకులు, బాధలు అన్నీ కలిసి పీచులు అనమాట. దేవుని స్తోత్రం కలిగిన గాక. పిల్లలు ఉంటేనే పీచులు వస్తాయి, పేచీలు పీచులను. ఇప్పుడు వేరులు అటు ఇటు ఎక్స్పాండ్ అయిపోయి నేలలో బలంగా పట్టుకుంటే ఆ చెట్టు తుఫాను గాలులకు కదలదు. దేవునికి స్తోత్రం. ఎవరు పడితే వాళ్ళు లాగేయడానికి కుదరదు. దాన్ని సులువుగా దాని స్థానం నుంచి తీసుకెళ్ళడం కుదరదు. దీన్ని వేరు పారడం అంటారు, ద స్ట్రాంగ్ రూటింగ్. ఇప్పుడు మనల్ని ఏమంటాడు? మీరు కూడా చెట్టులాగే యేసునందు వేరుపారిన వారు కావాలి. దేవునికి స్తోత్రం. ఎంతమంది వేరుపారారు? వేరుపారడం అంటే గాలులు వీసినా, తుఫానులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా ఇలా 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 ఊగుతామేమో కానీ తలకిందులు అయిపోం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు గమనించారా? మర్రి చెట్టు పెద్ద గాలి వేస్తే
పెనం మీద అట్టు తిరగేసినట్టు ఇలా పడిపోద్ది వేర్లతో సహా. తాటి చెట్లు, కొబ్బరి చెట్లు పెద్ద గాలి వేస్తే ఇలా 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 ఊగి మధ్యకి ఉరుగుతాయేమో కానీ భూమిలోంచి వేర్లు బయటకు వచ్చేవి. అందుకే సంఘాన్ని ప్రభు తాటి చెట్టుతో పోల్చాడు. నా ప్రియురాలా, నువ్వు తాళ వృక్షమంతా తిన్ననైన దానివి అంటాడు పరమగీత గ్రంథంలో. తాడు చెట్టులాగా తిన్నగా ఉన్నావని. అర్థం ఏంటో తెలుసా? తాడు చెట్టు పైకి ఎంత ఎదుగుతుందో దాని మెయిన్ రూట్ భూమిలోనికి అంత లోతుగా వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే వర్షం వచ్చినప్పుడు నీళ్లు తీసుకుంటుంది, ఎండగాసినా కూడా అది ఎక్కడా ఎండిపోదు. మీరు గమనించారు లేదో? ఏ చెట్ల ఆకులైనా వాడిపోతాయి కానీ తాడి చెట్ల ఆకులు వాడిపోవడం ఎప్పుడని చూసారా? పైగా మండు టెండలో మంచి ముంజికాయలు ఇస్తూ ఉంటుంది. అది తాటి ముంజలు ఎప్పుడు దొరుకుతాయి? హై సమ్మర్లో చక్కని చల్లని నీళ్ళు ఇచ్చేటువంటి, ఏమంటే మంచి గ్లూకోజ్ ఇచ్చేటువంటి ఆ నీళ్ళు ఉన్న ముంజికాయలన్నీ సమ్మర్లో దొరుకుతాయి. ఎవరు నీళ్లు పోయారు దానికి, కానీ దాని వేరు భూమి లోపలికి వెళ్ళిపోయి సారాన్ని తీసుకుంటుంది. జాగ్రత్తగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉండాలి? ఇప్పుడు వేరు పారినదై మన సారం ఎక్కడి నుంచి తీసుకోవాలా? లోతు నుంచి తీసుకోవాలి, ప్రక్కోళ్ళ నుంచి కాదు. ఎవరి దగ్గర నుంచి? ప్రభువు నుంచి తీసుకోవాలి. ప్రభువులోనికే మన విశ్వాసం స్థిరంగా ఉండాలి. నీ కష్టాలు తీర్చేవాడు ప్రభు, నీ కన్నీళ్లు తుడిచేవాడు ప్రభు, నీకు ధైర్యం చెప్పేవాడు ప్రభు, నిన్ను పోషించేవాడు ప్రభు, నీకు తోడుగా ఉండేవాడు ప్రభు. ఇందాక తమ్ముడు పాట పాడాడు, మహారాజులాగా ఎక్కడైనా మనల్ని నిలవబెట్టి ఆదరించి ధైర్యపరిచి పోషించి సంరక్షించే దేవుడు. కాబట్టి మన విశ్వాసం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ప్రభువులోనే ఉండాలి. మమ్మల్ని ఎవరు పడతాళ్ళు దాన్ని ఏమంటారు, లాగేసి ఏంటి ఆ తలకిందులు చేసేటువంటి పరిస్థితి మా దగ్గర లేదు. వీఆర్ సో స్ట్రాంగ్ అని చెప్పగల పరిస్థితి ఉండాలి. అలా ఉన్నప్పుడు మనము బ్రతుకుతున్న బ్రతికే దేవునికి ఇష్టమైన ఆరాధనగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కనుక కొలస్సీ సంఘమా, ఇక్కడున్నటువంటి మాకవరపాలెంలో పెంతెకొస్తు సంఘమా, మనందరి జీవితాల్లో కూడా యేసునందు మనము వేరుపారిన వారం కావాలి. కొంతమంది ప్లాస్టిక్ మొక్కల్లాగా ఉంటారు. ఎలాగా? ఎప్పుడూ పచ్చగానే ఉంటారు కానీ ఒక్కాయ కాయరు, ఎప్పుడూ పచ్చగానే ఉంటారు కానీ ఒక పువ్వు పొయ్యరు, ఎప్పుడూ పచ్చగానే ఉంటారు కానీ అందులోంచి ఇంత ఆక్సిజన్ కూడా రాదు. వస్తుందా? ఉపయోగం ఏంటి ప్లాస్టిక్ మొక్కల వల్ల? ఎప్పుడూ పచ్చగానే ఉంటాం, నో యూస్. మరి వేరుపారిన మొక్కలు ఏం చేస్తాయి? మనం చదువుతాం ఎక్కువ 144వ కీర్తనలో మా కుమారులు ఎలా ఉన్నారు? ఎదిగిన మొక్కలు అంటే అర్థం ఏంటి? ఎదగని మొక్కలు కూడా ఉంటాయని. ఎదగిన మొక్కలు ఎందుకు పనిచేస్తాయి? చాకిరీ చేయడానికి తప్ప మనం వాటికి ఎందుకు పనికిరావు. ఎదిగిన మొక్కలు ఏం చేస్తాయి? పువ్వులు ఇస్తాయి, కాయలు ఇస్తాయి, ఆకులు ఇస్తాయి, కొమ్మలు ఇస్తాయి, అక్కర్లేదు అనుకుంటే నరికేస్తే మంచి కల్పన ఇస్తాయి, ఎందుకు పనికిరావు అనుకుంటే పొయ్యిలోకి వంట చెరుగ్గా మారుతాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆల్ పర్పస్ఫుల్ అని అర్థం. ఎదిగిన మొక్కలంటే అన్ని విషయాల్లో పనిచేస్తాయి. మనం ఏం చేయాలి ఇప్పుడు? కొడుకులు ఎదిగిన మొక్కల్లా ఉండాలి కానీ గుండెల మీద కుంపట్లలా ఉండకూడదు. మన ఇంట్లో కొడుకుల కోసం చెప్తున్నాను, మనమందరం దేవుని పిల్లలమే కదా. ఇప్పుడు మనం దేవుని ఇంట్లో ఎలా ఉండాలి? ఎదిగిన మొక్కల్లా ఉండాలి, వేరుపారిన మొక్కల్లాగా ఉండాలి. దిస్ షుడ్ బి యువర్ ఫెయిత్ లైఫ్. నీ విశ్వాస జీవితం ఎలా ఉండాలి? రెండో మాటకు వెళ్ళిపోతున్నాను చూడండి. ఇంటి వలె, రెండవది ఏంటండి? ఇంటిలాగా కట్టబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిది చెట్టుతో పోల్చాడు, రెండవది దేంతో పోలుస్తున్నాడు? ఇల్లు కట్టబడ్డం అంటే ఇల్లు ఏం కనిపిస్తుంది మనకి? బయటికి కనిపించే సూపర్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. భలే రంగులు వేసారండి, భలే డెకరేషన్ పెట్టారండి, భలే గ్లాస్ ఫిట్టింగులు పెట్టారండి, ఇది కనిపిస్తుంది. అసలు ఇల్లు పైన అంత బాగా ఉండాలంటే ఇంటికి ఇంపార్టెంట్గా ఏం బాగుండాలి? ఎవరు చెప్తారు? పునాది బాగుండాలి, అవునా? అందుకని ప్రభువారు మత్తయి సువార్త ఈ మాటలు చెప్పారు చూడండి. 7వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఎవరు ఆయనకి ఇష్టలు, ఎవరు ఆయన నామాన్ని మహిమపరిచేవారు అని చెప్పడానికి 24వ వచనంలో చెప్పారు. ఈ నా మాటలు విని
వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరింటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇల్లు ఎలా ఉండాలి? ఇప్పుడు ఇంటి వలె కట్టబడ్డామంటే ఎన్ని స్క్వేర్ ఫీట్లో కట్టారండి, ఎన్ని అంతస్తులు కట్టారండి, ఏ సిమెంట్ వాడారండి, ఏ ఐరన్ వాడారండి, ఇది కాదు. పునాది ఎంత లోతుగా వేయబడింది అన్నది ఇంపార్టెంట్. పునాది లోతుగా ఉందో, పునాది మీదనుందో ఎలా తెలుస్తుంది? 3 రకాల పరిశోధనలు ప్రతి ఇంటికి వస్తాయి. నీ జీవితం ఇల్లు అనుకుంటే నీ జీవితానికి 3 రకాల పరిశోధనలు ఉంటాయి. అందులో వాన కురిసెను, వరద వచ్చెను, గాలి సిరివింటి మీద కొట్టెను. 3 రకాల పరీక్షలు ఉంటాయి. ఒకటి వాన కురవడం. దేవునికి స్తోత్రం చెప్పండి. వాన మీద నుంచి పడుతుంది. ఇట్ ఈజ్ డివైన్ బ్లెస్సింగ్, దేవుడిచ్చే ఆశీర్వాదాలు. చాలామంది ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తారు. ఆశీర్వాదం దొరకగానే దేవుడు దూరం అయిపోతూ ఉంటారు. మీకు ఎంతమందికి అర్థమవుతుందని చెప్పే మాటలు? పిల్లలు కావాలి, ఓ ప్రార్థన చేస్తారు. గర్భవతులు అవగానే గుడి మానేస్తారు. ఎందుకంటే కూర్చోలేకపోతున్నారంట. కూర్చోకపోతే కుర్చీలో కూర్చో. పోనీ కనుపొద్దులు అయిపోయింది, ఇంక వారం 10 రోజుల్లో కనేస్తారు. అప్పుడు ఎవరు బలవంతం చేయరు. నెల తప్పిన 2వ రోజు నుంచి డాక్టర్ అమ్మ బెడ్ రెస్ట్ తీసుకోమంది. డాక్టర్ అమ్మ బెడ్ రెస్ట్ తీసుకుంటే ఇది చచ్చి రెస్ట్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక పిల్లల కన్న తర్వాత ఆ పిల్లలు పట్టుకొని గటే పోతూ ఉంటారు. గుడికి రారు, ఇల్లు కావాలని ప్రార్థన చేస్తారు. దేవుడు ఇల్లు ఇస్తాడు. ఇల్లు ఇచ్చిన తర్వాత ఆదివారమే తాపీ మేస్తులు వస్తారు పని చేయడానికి. ఆదివారమే రంగులేసి కూడా వస్తూ ఉంటాడు. ఆదివారమే చుట్టాలు వస్తూ ఉంటారు. ఇంతకుముందు ఇల్లు లేక చుట్టాలు రాలేదంట, ఇప్పుడు ఇల్లు చూడడానికి చుట్టాలు వస్తున్నారంట. ఆదివారం వాళ్ళ గారెలు బూర్లు ఉండడానికి గుడి మానేస్తారంట. ఇలా రోజంతా చెప్పొచ్చు మనం. వాన కురవగానే ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? ఆ ఆశీర్వాదం నిన్ను దేవుడికి దూరం చేయకూడదు. దేవునికి స్తోత్రం. 2 వరదలు. వరదలు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు? విస్తారమైన ఆస్తులు మీద నుంచి పడే వాన, నీళ్లు పీల్చుకోలేక నేల మీద ఉండిపోయిన నీళ్లు, దీన్ని 2 కలిపితే వరద అంటారు. ఇప్పుడు మనకు హెవెన్లీ బ్లెస్సింగ్స్, ఎర్త్లీ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. కొంతమంది ఇది పట్టుకొని దేవుడు దూరం అయిపోతూ ఉంటారు. విస్తారమైన ఆశీర్వాదాలు కొంచెంగా వస్తే దూరం అయిపోయిన వాళ్ళు, విస్తారంగా వస్తే దూరం అయిపోయిన వాళ్ళు. వీళ్ళ పునాది సరిగ్గా లేదని అర్థం. 3వది గాలి విసిరి. ఇది దేవుడు పెట్టే పరీక్షలు. కొంచెం పెద్ద కష్టం, ఊహించని కష్టం, ఉపద్రవాలు అంటారు వాటిని. అపాయాలు, కష్టాలు, ప్రమాదాలు, ఉపద్రవాలు ఇలా వస్తే తలకిందులైపోయి దేవుడు లేడు, దైవం లేడండి, దేవుడు మాత్రం ఏం చేశాడండి మాకు? అప్పుడు దాకా దేవుడే నా ప్రాణం పాటలు తెగబాడేస్తారు. ఆ కష్టం వచ్చేసరికి ఏమైపోతారు? వాళ్ళ చూసి మనం చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే వాళ్ళ పునాది బలంగా లేదు. గాలి విసిరి కొట్టగానే తలకిందులైపోయి ఇలా ఉండొద్దు. మరి ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుని లేఖనంలో? మీ పునాదులు బలంగా, లోతుగా యేసు మీదే, వాక్యం మీదే, పరలోకం మీదే వేసుకుంటే ఈ లోక సంబంధమైన కష్టాలు, సుఖాలు, సంతోషాలు, ఆశీర్వాదాలు ఏవి నిన్ను ప్రభువులోంచి దూరం చేయలేవు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగున ఆరాధించే వారి యొక్క విశ్వాస జీవితం ఉండాలి. 3వ విషయానికి వెళ్ళిపోదాం మనం. ఎలాగా? నేర్చుకొనిన ప్రకారం అనే మాట ఎవరిని రిజంబుల్ చేస్తా తెలుసా? స్టూడెంట్స్. నేర్చుకునే వాళ్ళని ఏమంటాం? విద్యార్థులు. విద్యను అర్థించేవాళ్ళు, అభ్యసించేవాళ్ళు. ఇప్పుడు విద్యార్థులు ఎలా ఉన్నారు? మేషాలు దెబ్బ కొట్టాడు అనుకోండి, టీవీ 9, టీవీ 10, టీవీ 11, టీవీ 12 కొట్టాడు. అర్థమవుతుందా? ఇక అమ్మ నాన్న వెళ్ళిపోయి టీచర్ని కూడా రక్తాలు వచ్చేలా కొట్టేశారు మొన్న చోట. మేషారు పిల్లాన్ని కొట్టాడని ఆ మేషారిని చొక్కా విప్పేసి రక్తం వచ్చేలా కొట్టేశారు. పూర్వదినాల్లో పిల్లల్ని ఎంత కఠినంగా శిక్షించేవారంటే మాస్టర్స్, టీచర్స్ గోడ కుర్చీలు వేయించేవారు. దాన్ని ఏదో కోదండం అనేవారు అనమాట. కాళ్ళు కింద చేతులు పెట్టేసి ఇలాగ కూర్చోబెట్టేవారు. ఆ సిటప్స్ తీయించేవారు, గుంజీలు తీయించేవారు, ఆ చెవులు పట్టుకుని ఇలా గిల్లేసేవారు. ఇక్కడ సంకల కింద పట్టుకుని లాగా దాన్ని ఏమంటారో ఆ సొంటిక్కలు అంట, మరి అయ్యేమి ఎక్కలో ఆ సొంటిక్కలు పెట్టేవారు. మాకు ఎన్ఎస్ మేషారు ఉండేవారు. మా మేషారు ఇంత లోవాటి
స్క్వేర్ రూల్ లాంటిది పట్టుకొని ఇలా 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 మండల మీద కొట్టేవాడు. మాకు ఇంకో మేషారు, నాగనదన మేషారు ఉండేవాడు. ఆయన అయితే చక్క టేబుల్ మీద దాన్ని తీసుకొచ్చి అలా పడుకోబెట్టి, మగపిల్లలు అయితే వెనకాల నిక్కర కిందకి లాగి ఆ బటక్స్ మీద పట అక్కడ కొడితే సర్రమని తగులుతా దెబ్బ కనబడదు, కొట్టేవారు. అలా దెబ్బలు తిన్న వాళ్ళందరూ స్టాండర్డ్స్ గల డిసిప్లిన్తో బ్రతికేశారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు పిల్లలు కొట్టడానికి లేదు, ఓ మాట అనడానికి లేదు, ఆడు హోంవర్క్ చేశాడో లేదో అడగడానికి లేదు, ఆడు ఎవరితో చేయించాడో అడగడానికి లేదు. అలా అడగాలంటే మనం లక్షల ఫీజు కట్టిన స్కూల్లో పెట్టాలా? ఎక్కడ అబుదాబీలో ఏదో స్కూల్ ఉందంట, ఎల్కేజీ పిల్లోడు 9 లక్షలు అంట ఫీజు. ఎంత? అక్కడ పెడితే వాళ్ళు తిట్టినా పడతాం మనం, అంత ఫీజు కట్టాం కదా. మరి స్టూడెంట్స్ ఎలా ఉండాలి? విద్యను నేర్చుకోవడం కోసం సమర్పణ గలవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. టైంకి రావాలి స్కూల్కి, లేటుగా వస్తే ఎండలో నిలబెట్టేసేవారు. ఉదయం ప్రార్థనకు లేటుగా వస్తే చాలు, ఉందే మాత్రం చెప్తారు, ఉదయం ప్రతిజ్ఞ చెప్తారు కదా, భారతదేశం నా మాతృభూమి ఇలాగని. దానికి రాకపోతే ఇంక ఉండేదే దెబ్బలు పడిపోయి. టైంకి రావాలి అంటే ఇప్పుడు మనం స్టూడెంట్స్లా ఉండాలంటే గుడికి ఎప్పుడు రావాలి? పాటలు అయిపోయాక రావచ్చు, ఆరాధన మధ్యలో రావచ్చు, ప్రసంగం మధ్యలో రావచ్చు, కానుకలు వేసే ముందు రావచ్చు, వచ్చిన దగ్గర నుంచి వాచి చూసుకోవచ్చు. ఇంకొంచెం ధైర్యం ఉంటే పాస్టర్ గారికి కూడా వాచి చూపించవచ్చు. చాలా చర్చిల్లో వాచి ఇక్కడ ఉంటుంది, ఎందుకంటే మీరు చూడడానికి, మేము చూడడానికి కాదు, అది మీరు చూసి వాచికి అసలు చూస్తూ ఉంటారు. చూస్తే అమ్మ మన ఆపేసుకోవాలి కావాలి అని అర్థం అవుతుంది అనమాట. గురుకులాలు ఉండే పూర్వం. గురుకులాలు అంటే డబ్బున్నవాడైనా పేదవాడైనా చదువు కావాల్సి వస్తే పిల్లాన్ని తీసుకెళ్ళి మేషారింట్లో వదిలేసేవారు. 6 ఏళ్ళు రాగానే మేషారింట్లో వదిలేస్తే ఆడికి 18 ఏళ్ళు వచ్చే వరకు 12 సంవత్సరాలు గురువు గారే అన్నం పెట్టి పనులన్నీ చేయించుకొని కుదిరినప్పుడు విద్య చెప్పి వాడు ఎందులో రాణిస్తాడో అది నేర్పి పంపించేవారు. అప్పుడు తండ్రి వచ్చి, బాబు ఇదిగో మీ అబ్బాయి నేర్చుకుని విద్యలు చూడని ప్రదర్శిస్తే ఓ గురుదక్షిణ సమర్పించి తీసుకెళ్ళేవారు. ఆ క్రమంలో వారు గురువుగారు కాళ్ళు నక్కాలి, అమ్మగారికి వంట పనులు సాయం చేయాలి, పశువులు గడ్డి తేవాలి, పశువులు శుభ్రం చేయాలి, ఇలా అన్ని పనులు శిష్యులే చేసేవారు. గురువుగారు వెనకాల తిరిగేవారు. దాన్ని గురుకులం అనేవారు. ఇప్పుడు గురుకులాలు ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ అవి కాదు, అప్పుడు గురుకులాలు వేరు. ఆ గురుకులంలో ఒకరోజు ఒక అబ్బాయి అమ్మగారు అన్నం పెట్టి నెయ్యి వేస్తున్నారు. నెయ్యి వేస్తున్నప్పుడు ముద్ద కలుపుకొని అడిగాడంట, అమ్మగారు పొరపాటున మీరు నెయ్యి అనుకొని నూనె వేసేసారండి అని. ఏమనుకొని వేశారు? నెయ్యి అనుకొని నూనె వేశారండి అని. సాయంకాలం వాళ్ళ నాన్న పిలిపించారు. వాళ్ళ నాన్న పిలిపించి, బాబు మీ అబ్బాయికి ఇంకా చదువుయాక తీసుకెళ్ళిపోన్నారంట. అదేంటండి మా అబ్బాయి ఏం తప్పు చేశాడు, అల్లరి చేశాడా, గొడవ చేశాడా అంటే, కాదు నాయనా, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మేమేం వేస్తున్నాము? నూనె వేస్తున్నాం. మీ అబ్బాయికి అది నూనె నెయ్యో తేడా తెలిసింది కాబట్టి ఇక చదువు ఎక్కదాడికి. ఎందుకు? వీడు చదువు మీద కంటే దేని మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది. హాస్టల్లో పెడితే, అమ్మా ఇక్కడ అన్నం బాగాలేదు. ఏం బాగాలేదు? కూర బాగాలేదు. నువ్వు వచ్చాడు పిజ్జా పట్టరా, నువ్వు వచ్చినప్పుడు ఏం పట్టరావాలా? దమ్ బిర్యానీ పట్టరా, నువ్వు వచ్చినప్పుడు క్యాడ్బరీ చాక్లెట్ పట్టరా అని అడిగే పిల్లలు మనందరికీ ఉన్నారు. అన్నం బాగోలేదంటే చదువు ఎక్కిందా లేదా ఆలోచించట్లేదు. చదువు బాగానే చెప్తున్నారమ్మా, అన్నమే బాగాలేదు. ఏం బాగాలేదు? చదువుకోవడానికి వెళ్ళావా, అన్నానికి వెళ్ళావా? మనం అంటాం అంతంత ఫీజులు కడుతున్నాం, కడుపు నిండా తినక్కడ. ఎలా తినాలా? కడుపు నిండా తిను, చాలా పొద్దు చెప్పి అడుగుతాం. విద్య నేర్చుకునేవాడికి ఏది ఇంపార్టెంట్? గట్టిగా చెప్పండి. గుడికి వచ్చినోడికి ఏది ఇంపార్టెంట్? ఆ గుడిలో ఏసీ లేదండి, అందుకే వెళ్ళడం మానేస్తానండి ఒక ఆమె. ఏసీ లేకపోతే మానేసిందంట. ఇప్పుడు మీరు కూడా ఏసీలు పెట్టకపోతే మానేస్తే డౌట్ వచ్చేది. ఇప్పుడు దేవుని స్తోత్రం కలిగినాయి కాక. ఏసీ లేదని మానేసి, కుర్చీ లేదని మానేసి, క్వైర్ పెద్దగా లేదని మానేసి, అందరూ పాత చీరలు కట్టుకొస్తున్నారంట. ఇంకో గుళ్ళు అదో కంప్లైంట్. కొత్త చీరలు ఎవరో కట్టుకు రావట్లేదంట. నేను ఒక్కరిదాన్నే కట్టుకెళ్తున్నాను, అందరూ నాకే చూస్తున్నారు, అందుకని ఆ గుడి మానేశాను అంది ఆవిడ. బాగుందా? ఇలాంటి నాకే తగులుతూ ఉంటారు. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. ఎందుకు వెళ్తున్నావు మందిరానికి? నేర్చుకోవడానికి. ఏమి నేర్చుకున్నావు? కనుక మన భక్తి జీవితము, వీ షుడ్ బి రెడీ ఆల్వేస్ టు లెర్న్. నేర్చుకోవడానికి ఎప్పుడు ఏం చేయాలి? మనం
సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఆశీర్వాదకరమైన జీవితం. ఇది మూడవది. నాలుగో విషయం చూడండి గబగబా. ఎలాగా స్థిరపరచబడ్డం అనే మాటను మనం చదువుతున్నప్పుడు మూల భాషలో పర్వతాలు అనే సౌండ్ వచ్చిన వర్డ్ వాడారు. పర్వతం కంటే స్థిరమైనది ఏది? మీరు చెప్పండి. పర్వతం కంటే స్థిరమైనది ఏది? పర్వతాలు ఎవరు కింద మీద చేసేస్తారు? పర్వతాలను ఎవరు తిరగదీసేస్తారు? అంటే అర్థం ఏంటి? మన విశ్వాసం ఎలా ఉండాలా? పర్వతములాగా బలముగా స్థిరముగా ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నువ్వు ఒక మందిరములో కుదురుగా ఉండలేనోడివి ఏమి నేర్చుకుంటావండి? కనుక నీ విశ్వాసం ఎక్కడుండాలా? వంకలు చూపించి ఒక ఆవిడ అందంట, ఒక పెద్ద దైవజుడి పేరు చెప్పను కానీ, అయ్యా ఇప్పటికి 11 సంఘాలు తిరిగానండి, ఎక్కడా నాకు నచ్చలేదందంట. ఆయన అన్నాడు, భూమి మీద ఉన్న సంఘాలని తిరిగినా ఎక్కడా నీకు నచ్చదమ్మా, ఎందుకంటే నువ్వు మారు మనసు పొందలేదు అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నువ్వు మారు మనసు పొందుంటే ఎక్కడో దగ్గర నచ్చును. మారు మనసు లేనివాడికి ఎక్కడ చూసినా వంకలే కనబడతా ఉంటాయి. ఇప్పుడు మన విశ్వాసం ఎలా ఉండాలా? మీరు చెప్పండి. స్థిరమైనదై ఉండాలి. పర్వతములాగా కదలని దృఢమైన విశ్వాసమై ఉండాలి. ఐదో సంగతి చూడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించాలి. దేవునికి స్తోత్రం. విస్తరించడం అనే మాట దేని రిజంబుల్ చేస్తుందంటే నదిని, రివర్. ఏ నది అయినా ముందు ఎంత ఉంటుంది? గోదావరి నది ఎక్కడ పుట్టింది? ఏమోనండి అయ్యగారు, మమ్మల్ని పిల్లలేదు. ఎక్కడ పుట్టినప్పుడు బర్త్డే కన్నా పిల్లలేదంటారా? ఎక్కడ పుట్టింది? నాసికా త్రియంబక్ అనేటువంటి చోట హిమాలయాలో పుట్టింది. ముక్కు కన్నాలు లాగా 2 చిన్న దారులు పడతాయంట, అందుకు దానికి ఆ పేరెట్టారు. ముక్కు కన్నాల్లాగా చిన్న దారులు పడింది. కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి సముద్రంలో ఎక్కడ కలుస్తుంది తెలుసా? మన కోనసీమలో. ఆఖరి రాజమండ్రి దగ్గరికి వచ్చేసరికి వశిష్ఠ, గౌతమ్ అని 2 నదుల కింద విడిపోయి పెద్ద బ్రిడ్జిలు కట్టారు. దాని మీద ఎంత పుట్టింది, ఎంత అయింది? ఎక్కడో చిన్నగా పుట్టి సముద్రంలో కలిసేసరికి విస్తారమైన నదై, ప్రవాహమై, లోతై, అక్కడ సముద్రంలో కలిసే చోట దగ్గరలోనే సముద్రం ఉప్పు నీళ్ళలో నుంచి చప్ప నీళ్ళలోకి ఎదురొచ్చే ఓ సీజనల్గా ఉండేటువంటి చేపలు, దాని పేరే పులస చేప. ఏం చేప? ఈ సంవత్సరం పులస చేప కేజీ 28,000 పలికిందంట. ఎంత? ఓ పెద్ద గొర్రెపోతు వచ్చింది. ఓ కేజీ పులస చేప ఈ సంవత్సరం ఆక్షన్లో 28,000కి వెళ్ళింది. ఆ కలిసే చోట అంత శ్రేష్టమైన మత్స్య సంపద తీసుకొస్తుంది. ఇప్పుడు మన విశ్వాసం కూడా ఎలా ఉండాలా? చిన్నగా మొదలై నెమ్మదిగా విస్తరిస్తూ లోతుగా మారి చివరకు విశేషమైన ఆశీర్వాదాల చేత నింపబడాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేని విషయంలో? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో. ఎప్పుడూ స్తోత్రం హల్లెలూయా కాదు. ఇందాక తమ్ముడు ఆరాధన చేస్తూ నేను కొన్ని మాటలే చెప్పగలను, కొన్ని సంగతులే చెప్పగలను. నువ్వు ఫీల్ అయితే, నువ్వు హృదయంలో దేవునితో బంధాన్ని గుర్తు చేసుకుంటే, నువ్వు లోతైన సంగతులతో దేవుని ఆరాధించగలవంటూ మంచి మాటలు చెప్పాడు. ఎస్, ఇట్ ఈజ్ రైట్. ఎప్పుడూ మనం ఆ 2 ముక్కలే కాదు, నా బ్రతుకులో ప్రభువు చేసిన ఉపకారాలు, మేళ్ళు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా, ఎప్పటికప్పుడు క్రొత్తగా, ఎప్పటికప్పుడు దీవెనకరంగా ఉన్నప్పుడు వాటంతటినీ గుర్తు చేసుకుని స్తోత్రం చెప్పాల్సి వస్తే ఇంకొక జీవితకాలం కావాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అదంతా నేను అంతకాలం చెప్పలేను గనుక ఉన్న సమయంలోనే లోతుగా, ఆసక్తిగా దేవుని మహిమపరిచే వాళ్ళంగా మారిపోదాం. దేవునికి స్తోత్రం. నదిలాగా మన స్తుతి అర్పణ జీవితం, ఆరాధన జీవితం, కృతజ్ఞత జీవితం ఏం చేయాలి? విస్తరించాలి. అని చెప్పాను. మళ్ళా మొదటి నుంచి చెప్పండి, ఎక్కెడతాం. నెంబర్ 1 చెట్టు, నెంబర్ 2 ఇల్లు, నెంబర్ 3 స్టూడెంట్, విద్యార్థి, నెంబర్ 4 పర్వతములాగా స్థిరపరచబడ్డం, నెంబర్ 5 నదిలాగా విస్తరించడం. 6వది ఏం రాయబడింది అక్కడ? నడుచుకొనుడి. ఆయన ఎందుండి నడుచుకొనుడి అనే మాటను దేంతో పోల్చారు చెప్పిన? ఆర్మీ డిసిప్లిన్తో పోల్చారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను ఈ మాటలు ఎలా చెప్తున్నాను? ఈ తెలుగులో ఉన్నదాన్ని ఇంగ్లీష్లోంచి ట్రాన్స్లేట్ చేశారు. ఇంగ్లీష్లో ఉన్నదానికి గ్రీకులోంచి తీసుకొచ్చారు. గ్రీకులో ఈ మాటలకు వాడబడినటువంటి ఒరిజినల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో
దాని అక్షరార్థమైన అర్థం ఇప్పుడు నేను చెప్పే సంగతులు గుర్తు చేస్తుంది. ఆయన యందు నడుచుకునుడనే మాటను ఒక యుద్ధములకు వెళ్ళే సైనికుడు లాగా క్రమశిక్షణతో ఉండండి అని అర్థం. దేవుని స్తోత్రం కలిగిన గాక. మా పాపకు ఎక్కడో డిఎస్సి పోస్ట్ వచ్చి ఏజెన్సీలో పడింది. రోజు 5 కిలోమీటర్ల ప్రక్కన నడవాల్సి వస్తుందన్నమాట. రోజు నాకు ఫోన్ చేసి, డాడీ ఇవాళ నడిచాను డాడీ. నేను ఏం చేయను, రోడ్డు లేదు పాపం అక్కడ. ఇప్పుడు అమ్మాయిళ్ళకి రోడ్డు వేస్తున్నారు. రోడ్డు వేస్తే పోనీ ఏదో బైక్లో వెళ్ళొచ్చు. నాకు మధ్యలో ఒక ఆయన తగిలాడు. ఆయన ఆర్మీ మ్యాను. ఈ ఐఓసిఎల్ వాళ్ళది లేక బీపీసీఎల్ వాళ్ళు పైప్ లైన్స్ వేశారు కదా, హైదరాబాద్ నుంచి ఒరిస్సా దాకా పొలాల మధ్యలోంచి ఈ పెట్రోల్ పైప్ లైన్స్ వేశారు కొన్ని చోట్ల. ఆ ఇన్స్పెక్షన్ కోసం ఆయనకు జాబ్ వచ్చింది ఆర్మీలోంచి వచ్చిన తర్వాత. ఎక్కడ బ్రదర్ ఉద్యోగం అంటే ఆయన చెప్పాడు, అయ్యా పలానా పాయింట్ నుంచి పలానా పాయింట్ దాకా రోజు ట్రాకర్ పట్టుకొని నడవాలి అని. గుండె గుబేలు మంది నాకు. రోజు 11 కిలోమీటర్లు నడుస్తున్నాడంట ఒక ప్రక్క. ఎంత? 11 కిలోమీటర్లు. ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి అది ఎక్కడ పొలాల్లో ఎక్కడో ఉంది. రోడ్డు మీద బైక్ పెట్టేసి 4 కిలోమీటర్లు నడిస్తే ఆ పాయింట్ వస్తుంది. అక్కడికి వెళ్ళి ట్రాకర్ ఆన్ చేసి నడుచుకుంటూ 11 కిలోమీటర్లు వచ్చి వాళ్ళ రిపోర్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి ఇంకో 3 కిలోమీటర్లు వస్తే రోడ్డు వస్తుంది. అంటే రోజు అది 4, ఇది 3, 7 + 11 18 కిలోమీటర్లు నడుస్తాడు అనమాట రోజును. నేను అడిగాను, బ్రదర్ మీకు కాలు నొప్పులు రావట్లేదంటే, లేదయ్య గారు ఒక్కరోజు డ్యూటీకి వెళ్ళకపోతే బోరు కొట్టేస్తుంది అంటున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఆఫీసులో కూర్చొని అలా సెక్యూరిటీ లాగా గేటు దగ్గర కూర్చొని, దీనికంటే ఇదే బెస్ట్ అండి. చక్కగా చక్కని చల్లని గాలి, నా సస్యశ్యామని పొలాల మధ్య పొలం గట్ల మీద నడుచుకుంటూ ప్రభువును స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ రోజు నడిచేస్తాను. రోజు 18 కిలోమీటర్లు నడుస్తున్నాడు. అది వినగానే గొప్ప ధైర్యం వచ్చి మా పాపకు ఫోన్ చేసి చెప్పానమ్మా, ఫలానా అంకుల్ రోజు 18 కిలోమీటర్లు నడుస్తున్నాడు. ఇవాళ ఉదయం ఫోన్ చేసి అంటది, డాడీ నాకు అలవాటు అయిపోద్దిలేండి ఒక నెల తర్వాత అంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. నడ్డం ఏమైపోద్ది ఇప్పుడు? అలవాటు అయిపోద్ది. ఆయన ఆర్మీ వాడు కాబట్టి అంత దూరం నడిచేస్తున్నాడు. అంటే ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం జీవించే వాళ్ళకి ఏమైపోద్ది? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నాతో వచ్చిన బాబు కోరేష్ అడుగుతున్నాడు, అయ్యా మీరు ఎప్పుడు లేస్తారు అని. నేను అనేక సంవత్సరాలుగా ఉదయం 4 గంటలకే లేస్తాను. 6:30 కల్లా నా ప్రార్థన, నా వాక్య ధ్యానం, నా సిద్ధపాటు అయిపోద్ది. నా శరీరం శుభ్రం చేసేసుకుంటాను. 6:30 నుంచి 7:30 వరకు నేను నా భార్య కలిసి కూర్చొని ప్రార్థన చేస్తాం. అప్పటికే మా పాస్టరమ్మ 8 కల్లా వంట పూర్తి చేసేస్తుంది. 8 గంటలు బయటికి వెళ్దామంటే టక్కున నాతో పాటు బండి మీద కూర్చుంటుంది. ఎలా కుదిరిందంటే, ముందు కుదరలేదు, చాలా కష్టమైపోయింది. చలికాలంలో లెగ్గబుద్ధి లేదు. దుప్పటి కిందకు లాగుతామంటే మీదకు లాక్కుంటూ ఉంటాం మనం. చలికాలమైనా వేసవకాలమైనా ఇప్పుడు అలవాటు అయింది. కారణం ఏంటంటే, ఒక యుద్ధమునకు వెళ్ళేవాడు ఎలా సిద్ధపడతాడో ఆ సిద్ధపాటు విశ్వాసికి కూడా రావాలి. దేవునికి స్తోత్రం. ఆదివారం ఆరాధన అందరికంటే ముందు గుళ్ళో ఉండాలి. అందరికంటే ముందు గుళ్ళో ఉండాలి. ఈ మధ్య ఇప్పుడు మనం ఎవరు అండి? సిపాయిలం కదా. ఆయన యందుండి నడుచుకొనుడి అంటే అర్థం ఏంటి? సిపాయి తలకాయలు ఎగిరిపోతున్నా, కాళ్ళు చేతులు తెగిపోతున్నా వెనక్కి పారిపోవడానికి లేదండి. ఏమండి? విజయమో ఎవరు చెప్తారు? వెనకాల మాట సిపాయిలు వాడే మాట విజయమో వీరమరణం. అది చూసారా ఎంత గట్టి చెప్పారు? వీరమరణమో. వీరుడిలాగన్నా చచ్చిపోవాలి. అలెగ్జాండర్ చక్రవర్తి బొమ్మ వేయించుకుంటున్నాడంట. ఇక్కడ చిన్న ఘాటు ఉంది ఆయనకి. ఆ ఆర్టిస్ట్ అన్నాడు, ఇలా చేయి పెట్టుకోండి అందంగా ఫ్యాషన్గా వచ్చేది. మన ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్స్ ఎలా తీస్తారు చూసారా చేయి పెట్టుకొని. అలాగంటే కత్తి తీసి పీక మీద పెట్టాడంట. రేయ్, ఆ ముఖం మీద ఉన్న ఘాటు పక్కా కనబడాలా. ఎందుకు? వీపు మీద గాయం ఉంటే దాచుకోవాలి కానీ ముఖం మీద గాయం దాచుకోకూడదు. ఎందుకని? వీపు మీద గాయం ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు? పారిపోతున్నప్పుడు కొడితే అది సిగ్గు. ముఖం మీద గాయం ఎప్పుడు అవుతుంది? యుద్ధం చేస్తున్నప్పుడు తగిలితే. ఈ గాయాలన్నీ నా పోరాటాలకు రుజువులు. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు ఏమన్నాడు? నా శరీరమందు క్రీస్తు యేసు యొక్క ముద్రలు ధరించాను. ఆమేన్. నీ బ్రతుకులో ఒక మంచి సిపాయిలాగా కొన్ని గుర్తులు, శ్రమానుభవాలు, కొన్ని కష్టాలు, కొంచెం క్రమశిక్షణ కోసం చేసిన ప్రయాస ఇవి ఉన్నప్పుడు ఆశీర్వదించబడతావు. ప్రియులారా, నేను తక్కువ టైం చెప్తానని చెప్పాను, ముగించేస్తున్నాను. నేను 6 విషయాలు చెప్పాను. ఈ 6 పద్ధతుల్లో మన భక్తి జీవితాన్ని మనం కట్టుకోగలిగినప్పుడు సంపూర్ణ గ్రహింపు వస్తుంది.
సకలైశ్వర్యం వస్తుంది. యేసునందు ఆదరణ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నాకు ఆశీర్వాదం కావాలండి, నేను ఆదరించబడాలని అందరూ కోరుకుంటారు. ఆదరించే పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్నేహం చేయాలన్నా, దేవుడిచ్చే సకలైశ్వర్యం నీకు కావాలన్నా, యేసు ప్రభుతో అటాచ్మెంట్ పెరిగి అనుబంధం పెరగాలన్నా ఈ రీతిగా నీ జీవితాన్ని కట్టుకోగలిగితే సాధ్యం అవుతుంది. అది ఏమి లేదండి అయ్యగారు, మీరు చేయమని ఎత్తి మీద పెట్టేయండి, మేము 1,00,000 మీకు ఇచ్చేస్తామంటే ఇచ్చేయి. 1,00,000 నాకు, నా చేతిలో దరిద్రం నీకు, అంతకుమించి ప్రయోజనం ఏమి ఉండదు. అలా ట్రాన్స్ఫర్ చేసే కెపాసిటీ ఉంటే అప్పుడు కూడా అర్హుల మీదకే వస్తా తప్ప అనర్హుల మీదకి రాదు. ప్రభు ఏం చెప్పారు? మీరు ఏ ఇంటికన్నా వెళ్ళి ఆ ఇంటికి సమాధానం ప్రకటించండి. సమాధానం ఎవరికి వెళ్తుంది? ఆ ఇంటిలో సమాధానంలోకి అర్హులు ఉంటే ఆ సమాధానం వారికి వెళ్తుంది, లేదా మీకు తిరిగి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. షార్ట్ కట్లో లేవు, డబ్బులు ఇచ్చుకొని కూడా లేవు. గారడీ సుమోను ఫిలిప్ ముందు డబ్బులు ఎట్టి అడిగాడు, అయ్యా ఈ డబ్బులు మీరు తీసుకొని నేను ఎవరి మీదన్నా చేతులు ఉంచితే మీరు పెట్టగానే పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చేసినట్టు నేను పెట్టినా వచ్చేలాగా ఆ వరం ఇమ్మన్నాడు. రిజల్ట్ ఏంటి? తిట్టాడు. నువ్వు ఘోరమైన దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నీకు అనిపిస్తుంది. ఇదిగో నీ హృదయం దేవుని సరైంది కాదు కనుక ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు అని తిట్టాడు. ప్రియులారా, ఈ మధ్యాహ్న వేళ ప్రభు సందులో మన హృదయాలు తెరుద్దాం, అర్థం చేసుకుందాం. ఆరాధించడానికి వచ్చిన నువ్వు సామాన్యమైన వ్యక్తులం కాదు. యేసు రక్తంలో కొనబడ్డాం, యేసు రాజ్యం కోసం సిద్ధపడుతున్నాం, యేసుక్రీస్తు ప్రభువుకు రాణిగా మారుతున్నాం. అందుకోసం ఎంతో సిద్ధపాటు కావాలి. ఏదో గుడికి వచ్చాం, ప్రార్థన చేసుకున్నాం, వెళ్ళిపోతున్నాం అనే ఫీలింగ్లోంచి బయటికి రండి. పరలోక రాజ్యానికి ఫిట్ అవ్వడానికి, మనం పరలోక రాజ్య నివాసులుగా మారడానికి సిద్ధపడుతున్నాం. ఈ క్రమశిక్షణతో కొన్ని జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఆరాధన సమయంలో మీరు మాతో మాట్లాడిన ఈ మాటల కోసం వందనాలు. పరిపూర్ణమైన, ప్రత్యేకమైన, ఆశీర్వాదకరమైన నీ సన్నిధి మాకు దొరికింది. అందుకు తగ్గట్టుగా బ్రతకడం మాకు నేర్పించండి. ఇదిగో నాయనా, మీరిచ్చిన సకల దీవెనలు పొందుకునే ఉత్తమమైన విశ్వాస భక్తి జీవితాలు మాకు అలవాటు చేయండి. మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.